ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ఇక నుంచి రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క మొలిచిన ఇట్టే కనిపెట్టేలా ఈగల్ అనగా ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. డ్రగ్స్ తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలి అంటే 100 సార్లు ఆలోచించాలి అని, ఒక గడ్డి పరకైన రాష్ట్రంలో అడుగు పెట్టిన వెన్ను విరుస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలోని 1,50,00,000 ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచిన ఈ ఈగల్ ఇట్టే పట్టేస్తుంది. ఈ గద్ద ఈ రోజు నుండే పనిచేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా ఉన్న తెలంగాణ గంజాయి డ్రగ్స్ హబ్ గా మారితే అంతా విఫలమైనట్టేనని రేవంత్ రెడ్డి అన్నారు. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రపంచాలతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన మాదక ద్రవ్యరహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని కోరారు. రాష్ట్రంలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి అలాగే మాదక ద్రవ్యాలకు వేదికైతే అది అందరికీ అవమానకరమని అన్నారు. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారు అని, డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి అని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీలు ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలి అని సూచించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన సినీ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో నేను కూడా పాల్గొనేవాడిని. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్నట్లు వస్తున్న వార్తలు తనకు ఎంతో బాధ కలిగించాయని, నేను ఒక తండ్రిగా చెబుతున్నా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, డ్రగ్స్ కు దూరంగా ఉంచండి, జీవితంలో ఏదో సాధించడానికి కృషి చేయాలి, అప్పుడే ఇతరత్ర వాటి మీదకు దృష్టి వెళ్ళదు. తప్పకుండా డ్రగ్స్ పై అందరం ఒక సైనికుడిలా పోరాటం చేద్దామని రామ్ చరణ్ తేజ్ పిలుపునిచ్చారు. మరో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, మనందరికీ హెల్త్ ముఖ్యం, తల్లిదండ్రులు మనల్ని చూస్తే గర్వించేలా ఉండాలి, ఎవరు డ్రగ్స్ కి బానిస అవ్వద్దు, తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని ప్రభావితం చేస్తుంది, మన యూతే మన పవర్, మన నెంబర్ 1 గా ఉంటే మన దేశం నెంబర్ 1 గా ఉంటుంది, అలవాటు చేసే బ్యాచ్ ఉంటుంది, వారి నుంచి మనం దూరంగా ఉండాలి, మంచి వర్కౌట్ చేయాలి, నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు ఒక మంచి అనుభూతి కలిగి వస్తుంది, లక్ష్యాన్ని ఛేదించేలా కసిగా ఉండాలి అని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.